ఈయన చదువుకునే చదువు అంతా కూడా ప్రజలకు మేలు చేయడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అయ్యే ఖర్చు మొత్తం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వమే పెట్టాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి తన స్కిల్స్ ని డెవలప్ చేసుకొని ఎవరికి ఉపయోగిస్తారు? ముఖ్యమంత్రి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం తప్పు. హార్వర్డ్ ఖర్చు ఖజానా నుంచే. రేవంత్ చదువుకు ప్రజల సొమ్ముతో చెల్లింపు. హార్వర్డ్ కోర్సుల ఖర్చులు భరించిన విద్యాశాఖ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంలో వెల్లడి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన జీవో. 64వసారి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్. సో హార్వర్డ్ ఇంకా ముఖ్యమంత్రి హార్వర్డ్కి వెళ్తే ముఖ్యమంత్రి ఎందుకు హార్వర్డ్కి వెళ్ళిండు? హార్వర్డ్లో నాయకత్వ లక్షణాలు ఎప్పుడు 21st సెంచరీ నాయకత్వ లక్షణాల గురించి నేర్చుకోవడానికి హార్వర్డ్కి వెళ్ళాడు ఆయన. లీడర్షిప్ ఫర్ ద 21st సెంచరీ, 21వ శతాబ్దం నాయకత్వ లక్షణాలు అనే దాని మీద శిక్షణ తీసుకోవడానికి హార్వర్డ్కి వెళ్ళాడు. హార్వర్డ్కి వెళ్ళిండు, బ్రహ్మాండంగా అక్కడ క్లాసులకు అటెండ్ అయ్యిండు. అక్కడ ఉన్న లీడర్స్ తోటి కానీ, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ తోటి కానీ, తనతో పాటు ఉన్న విద్యార్థులతోటి కూడా ఆయన సమావేశమై ఆయన ప్రజెంటేషన్లు ఇచ్చి ఒక సర్టిఫికేట్ తీసుకొని హార్వర్డ్ నుంచి వెళ్ళి హైదరాబాద్కు వచ్చేసాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హార్వర్డ్ యొక్క పాఠాలన్నింటినీ అమలు చేస్తున్నాడు. అది డిఫరెంట్. గాంధీ విగ్రహాన్ని కానీ, ఖమ్మం భూములను కానీ, కుమ్మెర ఘటన కానీ, ఈ అన్నిటి విషయంలో ఆయన తన మార్కు పాలన కొనసాగిస్తున్నారు. ఇది పక్కన పెడితే ఈ హార్వర్డ్ ఫీజు ఎవరిచ్చారు? ఎవడైనా చదువుకుంటే ఎవరి ఫీజు వాడే చెల్లించాలి. కానీ ప్రభుత్వంలో ఒక వెసులుబాటు ఉన్నది. ఏం వెసులుబాటు అంటే, ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ చదువుని ప్రభుత్వం నుంచి వెళ్ళి భరించే ఒక వెసులుబాటు ఉన్నది. ఆ వెసులుబాటుని బ్రహ్మాండంగా వాడుకునేది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సొమ్ముతోటి హార్వర్డ్ నుంచి వెళ్ళి డిగ్రీ పొందిన ముఖ్యమంత్రి. ఎందుకు ప్రభుత్వము సొమ్ము చెల్లించాలి వీళ్ళకు అని అంటే, ఈయన చదువుకునే చదువు అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని మరింత గొప్పగా నడపడానికి, ప్రజలకు మేలు చేయడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ కావడానికి ప్రభుత్వము ఆయనకు అయ్యే ఈ విద్యా ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉంటుందని ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఆ ప్రొవిజన్ని బ్రహ్మాండంగా, లేని ప్రొవిజన్లోనే వాడుకునే రేవంత్ రెడ్డి ఉన్న ప్రొవిజన్ మాత్రం వదిలిపెట్టాడు. సో అట్లా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అయ్యే ఖర్చు మొత్తం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వమే పెట్టాల్సి వస్తుంది. దాన్ని తప్పుపట్టడానికి కూడా ఈరోజు కోర్టులు కూడా తప్పుపడతాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి తన స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఎవరికి ఉపయోగిస్తారు? ప్రజల కోసమే ఉపయోగిస్తాడు. కాబట్టి ముఖ్యమంత్రి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం తప్పు అని ఏ కోర్టు కూడా చెప్పదు. ఒకవేళ విద్యకు అయ్యే ఖర్చుని పెడితే వాళ్ళు తప్పుపట్టరు. కానీ విద్యా పేరిట ఆయన ఏమైనా అనవసరపు ఖర్చులు చేస్తే వాటి మీద విచారణ జరగడానికి అవకాశం ఉంటుంది తప్ప, విద్యా కోర్సుకి ఎంతైతే డబ్బులు ఇవ్వాలనో అంతే డబ్బులు అధికారికంగా ఆ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని తప్పుపట్టరు. పైగా ప్రభుత్వం యొక్క ఈయన హార్వర్డ్ యూనివర్సిటీ డిగ్రీ చేశారు అనేది అది ప్రభుత్వ రికార్డులలో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. సో ఇట్లా తన విద్యని ప్రభుత్వ రికార్డులో పదిలంగా పెట్టుకోవడం కోసం, ముఖ్యమంత్రిగా హార్వర్డ్ నుంచి వెళ్ళి పట్టా తెచ్చుకున్నానని చెప్పుకోవడం కోసము, సో ప్రజల కోసమే, ఉత్తమ పాలన అందించడం కోసమే నేను హార్వర్డ్లో నాయకత్వ లక్షణాలపైన శిక్షణ తీసుకున్నానని చెప్పుకోవడం కోసము ఇప్పుడు ఉన్న తన యొక్క ఆ అంశాలను రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా వాడుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ విషయం ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, స్వతంత్రులు కానీ ఎవరు బయటకు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆయన డబ్బులతో కాకుండా ప్రభుత్వ డబ్బులతోటి, ప్రజల డబ్బులతోటి ఈ డిగ్రీ కోర్సు చేయడం పట్ల కొంత విమర్శలు, వ్యతిరేకతలు రావచ్చు. ఎందుకు? ఇప్పుడు విదేశీ విద్య, అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ అనే దాని కింద డబ్బులు పెంచుతాను అన్నాడు. 20 లక్షలు 25 లక్షలు ఉంటే దాన్ని అన్లిమిటెడ్గా చేస్తాను దళితులకు. ఇక్కడ ఉన్నవాళ్ళు విదేశాల్లో చదువుకుంటే అసలు దీని మీద నియంత్రణ ఎందుకు అని మొత్తము ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడలేదు. అంతా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేశాడు అంటే, ఈ అభయాస్తం పథకం కింద మొత్తము రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళే పరిస్థితే లేదు. ఈయన వచ్చిన సంధి విదేశాలకు వెళ్దామంటే ఆ ట్రంప్ అక్కడ రావడము, విదేశాలకు వెళ్ళకుండా ఏదో ఒక చిచ్చు రేగడము, అక్కడి నుంచి వస్తే వీళ్ళు భయపడడం, ఇక్కడి నుంచి వాళ్ళని రాకుండా చేయడం, ఇది నడుస్తుంది. ఇప్పుడేమో యుద్ధం నడుస్తున్నది. సో ఇంకా విదేశీ విద్య అనేది మొత్తం అది బొగ్గైపోయింది. ఆ విదేశీ విద్యకు రూపాయి ఇచ్చట్లేదు. ఈయన ఒక్కడ ఇంత
ఈ ఈ వ్యవస్థలో కూడా ఒక విదేశీ విద్య బ్రహ్మాండంగా పూర్తి చేసింది ఎవరో అయ్యా అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే. సో మిగిలిన విదేశీ విద్యార్థులు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు పోతే రాలేకపోతున్నారు, పోవాలంటే వీసా కూడా అప్లై జరగట్లేదు. ఇలాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఇట్లా చదువుకోవడము, చదువుకున్న దానికి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వడం పట్ల కొంత వ్యతిరేకత అనేది ఒక అంశం, ఒక ఆసక్తికర అంశము వైరల్గా మారింది.